Hello people, అందరూ బాగున్నారా? నేను మీ సింధు and welcome to our channel Itlu/Kartik. ఈరోజు సండే అండ్ ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్ని సండేస్ ఒకేలా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. సో నా ఈ సండే ఎలా ఉండబోతుంది అన్నది నేను మార్నింగ్ టు ఈవినింగ్ వీడియో షూట్ చేయబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఎస్, వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. సో సండే కదా, లేట్ లేచాము, లేట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు 10 అవుతుంది. నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్కి నేను పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. పొంగల్ అండ్ కోకోనట్ చట్నీ. పొంగల్ ఏంటంటే నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య వంట చాలా బాగా చేస్తారు. సో పొంగల్ కూడా నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను. సో అది ఎలా చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అండ్ కోకోనట్ చట్నీ కూడా ఎలా చేసుకుంటాను అన్నది షేర్ చేస్తాను. పదండి. సో ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర అండ్ కొన్ని మిరియాలు వేసి నార్మల్గా దంచి పెట్టుకుంటున్నాను అనమాట. సో అది దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పొంగల్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాము. సో నేను ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నెయ్యితో టేస్ట్ బాగా వస్తుంది. సో మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర అండ్ మిరియాలు, అది వేసేస్తున్నాను. అండ్ మసాలాకి లవంగం అండ్ చెక్క, ఈ రెండు మాత్రమే వేయాలి. ఒక హాఫ్ మినిట్ తర్వాత హింగ్ వేస్తున్నాను. హింగ్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు అండ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను కరివేపాకు పొడి వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్. మీరు కరివేపాకు నార్మల్ ఆకులు కూడా వేసుకోవచ్చు. నాకేంటంటే కరివేపాకు పొడి టేస్ట్ ఇష్టం కాబట్టి నేను దీంట్లో కరివేపాకు పొడి వేస్తున్నాను. ఆ తర్వాత బియ్యం, పెసరపప్పు మనకు కావాల్సినంత క్వాంటిటీ కడిగి ఒక 20 minutes నానబెట్టి ఉంచినాను అనమాట. సో అది వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను వాటర్ ఇప్పుడే వేయట్లేదు, కాసేపు అయిన తర్వాత వేద్దాం వాటర్. ఒక 2 minutes ఇలా మసాలాలో ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ రైస్ అండ్ పెసరపప్పు క్వాంటిటీ 1 గ్లాస్ తీసుకున్నాను అనమాట, ఈ స్టీల్ గ్లాస్తో. సో నేను మిల్క్ కూడా 2 glasses యాడ్ చేస్తున్నాను. ఇందులో మిల్క్ యాడ్ చేసి కాసేపు ఆ మిల్క్లోనే బాయిల్ అవ్వనివ్వాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కావాలంటే డైరెక్ట్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ మిల్క్లో లైక్ బాయిల్ అవ్వనివ్వాలి అండ్ మిల్క్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడం అనేది మనకు పొంగల్ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మనకు పొంగల్ మెత్తగా కావాలి అంటే వాటర్ అండ్ మిల్క్ కలిపి 1:3 రేషియో యాడ్ చేసుకోవాలి. లేదు మీకు కొంచెం పొంగల్ పొడిగా కావాలి అంటే వాటర్ అండ్ మిల్క్ కలిపి 1:2 రేషియోలో యాడ్ చేస్తే మీకు కావాల్సినట్టు వస్తుంది. సో నేను ఇక్కడ 1:3 రేషియో తీసుకున్నాను, ఎందుకంటే నాకు పొంగల్ మెత్తగా ఇష్టం అనమాట. సో అది కాసేపు అయిన తర్వాత మనము మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక 2 whistles వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఎండు కొబ్బరిని రోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరినే వాడుతున్నాను. సో నేను ఇందులో ఆయిల్ ఏం వాడట్లేదు ఫ్రై చేయడానికి, జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి. తర్వాత అదే ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత చింతపండు అండ్ కొంచెం పుదీనా ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందాక కొబ్బరి వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ అండ్ కొత్తిమీర ఒక బౌల్లో వేసి దాంట్లో ఈ మిక్సీ పట్టిన చట్నీని వేసేసుకున్నాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే చట్నీలో తాలింపు వేసేసుకోవచ్చు. సో నేనేం తాలింపు వేసుకోవట్లేదు. అండ్ పొంగల్ కూడా రెడీ అయిపోయింది. సో పొంగల్ ఓపెన్ చేసి చూద్దాము. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది పొంగల్ కావాల్సినట్టు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము.
బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాము. మాకు ఈ వీకెండ్ వచ్చేసి లేబర్ డే వీకెండ్, అంటే మండే రోజు యూఎస్ఏలో లేబర్ డే ఉందన్నమాట. సో సాటర్డే అంటే నిన్నటి నుంచి మ్యాక్సిమం ఆఫర్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. నార్మల్గా మాల్స్లో, బ్రాండ్స్లో అట్లా చాలా ఆఫర్స్ ఉంటాయి. సో ఇక్కడ మాకు 20 మైల్స్ దూరంలో అవుట్లెట్ మాల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అన్ని ఆఫర్స్ అన్నీ ఉంటాయి. సో ఇంటి కోసం అండ్ నా కోసం కొంచెం షాపింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. మంచి ఆఫర్స్ ఉండి మంచి రీజనబుల్ ప్రైస్కి ఏమన్నా ఉంటే వెళ్ళి షాపింగ్ చేయాలి. సో నాతో పాటు మీరు షాపింగ్కి రండి. స్టార్ట్ అయిపోయాము మాల్కి. నేను ఇప్పుడే జీపీఎస్ ఆన్ చేసి చూస్తే 25 మైల్స్ అని చూపిస్తుంది ట్యాంగర్ అవుట్లెట్స్. సో ఆఫర్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ. వెళ్ళి చూద్దాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అని. ఈ అవుట్లెట్స్కి మేము రావటం ఫస్ట్ టైం. యాక్చువల్లీ మా ఇంటి నుంచి దూరం కాబట్టి ఎప్పుడూ రాలేదన్నమాట. సో ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు వచ్చాము. ఉన్నాయి ఆఫర్స్ అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. ఎండ చాలా ఉండే, యాక్చువల్లీ క్రౌడ్ కూడా చాలా ఉంటుంది అనుకున్నాం, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ ఏం లేదు. సో మెల్లిగా చేసుకున్నాం షాపింగ్. అంటే ఒక 2 hours అట్లా తీసుకున్నాం అనమాట. నేను కూడా అన్నీ ఫాస్ట్గా అట్లా లేకుండా మంచిగా అన్ని క్లోత్స్ ట్రై చేసి నచ్చింది తీసుకున్నాను. సో ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ వేరేవి ట్రై చేశాను. దాన్ని మనమే ఇంట్లో రీక్రియేట్ చేసుకోవడానికి DIY ఒక ఐడియా వచ్చింది. సో నేను అది నెక్స్ట్ వీక్ అలా ట్రై చేస్తాను అది చేయడానికి. ఒకవేళ బాగా కుదిరితే నేను డెఫినెట్లీ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట. సో అదనమాట. ఆ తర్వాత గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. గ్రాసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ కొన్ని వెజీస్ అండ్ అన్నీ తీసుకున్నాము. ఈ వీక్ కోసం తీసుకొని బ్యాక్ వచ్చేసాము ఇంటికి. వచ్చేసాము ఇంటికి. షాపింగ్ అయిపోయింది అండ్ నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ ఇంటి కోసం కొన్ని వేరే సామాన్లు తీసుకున్నాం అనమాట. అండ్ అక్కడే స్నాక్స్ అట్లా తిన్నాం లైట్గా. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో డిన్నర్కి నాకు కార్తిక్కి జాక్ఫ్రూట్ బిర్యానీ తినాలనిపించింది. సో వచ్చేప్పుడు జాక్ఫ్రూట్ తెచ్చుకున్నాము. మీరు ఎవరైనా విన్నారా అసలు జాక్ఫ్రూట్ బిర్యానీ గురించి? నేనైతే ఇక్కడ యూఎస్కి వచ్చిన కొత్తలో విన్నాను జాక్ఫ్రూట్ బిర్యానీ అని. నాకు జాక్ఫ్రూట్ బేసిక్లీ నచ్చదు, అస్సలు నచ్చదు. ఆ స్మెల్ అయినా ఏది నచ్చదు అనమాట. బట్ సమ్హౌ జాక్ఫ్రూట్ బిర్యానీ నాకు చాలా నచ్చింది. ఇక్కడ మేము వర్జీనియాలో ఉన్నప్పుడు ఒక ప్లేస్లో తిన్నాం అనమాట. చాలా టేస్టీగా ఉండే. సో అలా అని చెప్పేసి 2-3 times ట్రై చేసాం ఇంట్లో, బాగా వచ్చింది. అది బేసిక్లీ జాక్ఫ్రూట్ అంటే పనస పొట్టుతో చేస్తారనమాట బిర్యానీ. చాలా టేస్టీ ఉంది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. కార్తిక్ వచ్చేసి ఇప్పుడు పనస పండు కట్ చేస్తున్నారు. సో అది కటింగ్ అవన్నీ నా వల్ల కాదు. అండ్ రెసిపీ కూడా కార్తికే నాకు ఎలా చేయాలో చెప్తే నేను చేస్తానన్నమాట. సో ఎలా చేస్తున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను డ్రెస్ తీసుకున్నాను అన్నాను కదా, ఆ పిక్చర్ కూడా నేను వీడియో ఎండ్లో ఇంక్లూడ్ చేస్తాను, డెఫినెట్లీ చూడండి. సో జాక్ఫ్రూట్ బిర్యానీకి ఎలా కట్ చేసుకోవాలి అన్నది చూద్దాము. సో బేసిక్లీ జాక్ఫ్రూట్లో ఉన్న ఫ్రూట్ పార్ట్ని మనం యూజ్ చేయమన్నమాట, ఎందుకంటే అది వేస్తే బిర్యానీ స్వీట్గా అవుతుంది. సో దీంట్లో ఉన్న గింజ అండ్ ఫ్రూట్ మాత్రం వాడకుండా పొట్టును మాత్రం వాడతామన్నమాట మన బిర్యానీలో. సో ఇది కొంచెం ముళ్ళుల్లా కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. సో దాన్ని కొంచెం పీల్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం క్లీన్గా పీల్ చేసుకొని తర్వాత మనం పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. సో బేసిక్లీ జాక్ఫ్రూట్ కట్ చేసుకునేటప్పుడు ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేతులకి ఆయిల్ రాసుకొని అండ్ నైఫ్కి కూడా ఆయిల్ రాసేసి కట్ చేయాలి. ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది మనకి, అంటే అంత సరిగ్గా రాదు. సో ఇక్కడ కార్తిక్ గ్లౌజెస్ వేసుకొని చేస్తున్నారు అండ్ నైఫ్కి ఆయిల్ రాసుకున్నారనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ జాక్ ఫ్రూట్ని అంతా పీల్ చేసేసుకున్నాము క్లీన్గా. సో దీంట్లో నుండి గింజ అండ్ ఫ్రూట్ పార్ట్ని సెపరేట్ చేసి జస్ట్ పనస పొట్టు మాత్రం సెపరేట్గా కట్ చేసి పెట్టుకుందాము. సో దాన్ని బిర్యానీలోకి వాడతాము.
సో కట్ చేసేసుకున్న తర్వాత మనకి పీసెస్ అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఇది కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ బాగుంటుంది అన్నట్టు కొంచెం పెద్దగానే కట్ చేసినాను పీసెస్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో నెయ్యి అండ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే జస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, నెయ్యి వల్ల టేస్ట్ బాగుంటుంది. సో నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసినాను. సో ఇది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పనస పొట్టు ముక్కల్ని వేసేసుకోవాలి. సో నాకు ఈ పీసెస్ ఫ్రై చేయడానికి యాక్చువల్లీ చాలా టైం పట్టింది. నాకు తెలిసి ఒక 10 to 12 minutes పట్టిండొచ్చు. సో నేను దీన్నే ఇట్లా లిడ్ క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకున్నాను అనమాట. సో సాల్ట్ అది ఏం వేయలేదు, జస్ట్ అలానే ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ అడుగంటుతుంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత కొంచెం పసుపు, కారం, గరం మసాలా, షాయ్ జీరా, కసూరి మేతి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. సో నేను యాక్చువల్లీ మిరియాలు కూడా వేసాను, నేను తర్వాత యాడ్ చేశాను అనమాట. మీరు ఇప్పుడే మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వేసుకొని ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక 5 to 7 minutes అయిన తర్వాత ముక్క కొంచెం మెత్తగా అయింది అనుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయకుండా హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. సో ఇలా కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ జాక్ ఫ్రూట్ ఇంకొక 5% అట్లా కుక్ అయ్యేది ఉంది. సో దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఒక 5 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను బాస్మతి రైస్ని ఒక 30 minutes వాటర్లో నానబెట్టాను. సో ఇది కడిగి నానబెట్టినాను అనమాట. సో బాగా నానితే తొందరగా కుక్ అవుతుంది రైస్. సో రైస్ కుక్ చేయడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకున్నాను. సేమ్ మీరు ఆయిల్ కూడా వాడచ్చు, కాకపోతే నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా ఫ్రై చేస్తాను అనమాట. సో ఇందులో వచ్చేసి బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, చిన్న ఇలాచి, రాతిపూత, మరాఠీ మొగ్గ, పెద్ద ఇలాచి, జావేత్రి, ఇంకా లవంగాలు వేస్తున్నాను. నేను షాజీరా కూడా వేస్తున్నాను, మీరు నార్మల్ జీలకర్ర వేసుకోవచ్చు షాజీరా లేకపోతే. సో ఇది వేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 minutes అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ మనం అందాదా మీద వేసుకోవచ్చు, ఇంత క్వాంటిటీ అని కాదు. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువే తీసుకోవాలి, బికాజ్ మనం ఎట్లయినా జస్ట్ రైస్ని స్ట్రెయిన్ చేస్తాం కదా. సో నేను నార్మల్ 1 glass రైస్కి ఒక 7 glasses వాటర్ అట్లా యాడ్ చేసినాను అనమాట. నెక్స్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. సో సాల్ట్ ఇక్కడ కరెక్ట్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే దీనివల్ల కూడా బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాను. సో వాటర్ బాయిల్ అయిపోయింది కదా, మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలన్నమాట ఇందులో. సో ఎక్కువ టైం ఏం పట్టదు, మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టాం కాబట్టి జస్ట్ ఒక 6 to 8 minutesలో రైస్ కుక్ అయిపోతుంది.
సో ఎక్కువసేపు ఉంచకుండా జస్ట్ ఒక 85% కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో క్లోజ్ టు 6 to 8 minutesలో మనం ఈ రైస్ని ఆఫ్ చేసేయచ్చు. సో రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ లేయరింగ్ స్టార్ట్ చేసేద్దాము. సో మనం ఇందాక కుక్ చేసుకున్నాం కదా జాక్ ఫ్రూట్, దాంట్లో ఈ రైస్ని లేయర్స్లా వేయాలన్నమాట. రైస్ చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో దీన్ని జాక్ ఫ్రూట్ పీసెస్ మీద లేయర్స్గా వేసుకోవాలి. సో రైస్ అంతా యాడ్ చేసేసిన తర్వాత దాని మీద కొత్తిమీర పుదీనా వేసుకోవాలన్నమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కూడా వేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో బిర్యానీ అంటే నెయ్యి కంపల్సరీ అన్నమాట. నెయ్యి యాడ్ చేసేసిన తర్వాత నేను ఆరెంజ్ కలర్ కొంచెం మిల్క్లో కలిపి పెట్టుకున్నాను అనమాట. సో కలర్ కోసం అది వేసుకుంటున్నాను. మీరు ఫుడ్ కలర్ బదులు సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. సో లిడ్ క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 minutes అండ్ లో ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. సో జాక్ ఫ్రూట్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా వచ్చింది. మనకి ఏ నాన్ వెజ్ బిర్యానీకి కూడా తీసిపోదన్నమాట జాక్ ఫ్రూట్ బిర్యానీ. సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అండ్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అన్నాను కదా డ్రెస్, ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. మటీరియల్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉండే. చూసారు కదా జాక్ ఫ్రూట్ బిర్యానీ అయితే టేస్టీగా కుదిరింది. సో ఎస్ ట్రై చేయండి కంపల్సరీ. మా డిన్నర్ అయిపోయింది అండ్ ఇంతటితో నేను బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, this is Sindhu signing off. Itlu, Mrs. Kartik.